గురువుగారు, విమెన్స్ డ్రెస్సింగ్ మీద మెన్స్ ఒపీనియన్ ఇవ్వడం కన్సర్న్ అంటారా లేదంటే కంట్రోల్ అంటారా? ఒక పురుషుడు ఉన్నాడు తల్లి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకాలి అంటున్నారు. పైన షర్ట్ విప్పేశాడు, కింద ఫైన్ తిప్పేశాడు, కడ్రాయర్ మీద నడి రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాడు. లేకపోతే ఆ కడ్రాయర్ కూడా లేదనుకుందాం, నడుచుకుంటూ పోతున్నారు. పోయేటప్పుడు పోలీసులు ఎందుకు వస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు కొడుతున్నారు, అది వాడి ఇష్టం కదా. డ్రెస్ సెన్స్ అనేది అందరికీ ఉంటుంది అంటున్నారు కదా. వాడికి అలా నచ్చింది, వాడు అలా తిరుగుతున్నాడు. వాడలా తిరగడంలో తప్పైతే లేదు కదా. ఎవరికి నచ్చిన డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటున్నప్పుడు వాడికి నచ్చిన విధానంలో వాడు పోతున్నాడు. ఏంటి అని అంటే అమ్మ, ఒక్కటే చెప్తాను. కొన్ని చూసేది కేవలం అంటే తప్పుగా అనుకోకండి, స్త్రీకి ఏదైనా సరే తన భర్త. అంతేగాని మీరన్న దాంట్లో ఇంకో విషయం చెప్తాను. తల్లి తండ్రి ఉంటారు. సమ్ ఆఫ్ పీరియడ్ వరకు తండ్రి అన్నయ్య కానీ తమ్ముడు కానీ చాలా క్లోజ్గా ఉంటారు. వెన్ ఒక స్త్రీ ఎప్పుడైతే మెచ్యూర్ అవుతుందో తండ్రి కూడా తన లిమిట్స్లో ఉంటాడు. పిల్లల్ని ఎత్తుకుంటాడా, అప్పుడు అన్న ఎత్తుకుంటాడా, తమ్ముడు ఎత్తుకుంటున్నాడా, వాళ్ళకు తెలుసు దిస్ ఈజ్ మై సిస్టర్, షీ ఈజ్ మై సిస్టర్, నేను నా లిమిట్స్ ఇవి. ఒక చిన్న విషయం, కామన్గా హోమ్ అండ్ డ్రెస్సెస్ విషయంలో మాట్లాడుతుంది. మీ ఇంట్లో ఒక పని మనిషి ఉంది. ఆ అమ్మాయి కొంచెం కనిపించేలాగా చీర అది పక్కకు అనుకొని వంగి ఊడుస్తూ ఉంది. ఒకవైపు మీ అన్నయ్య గారు బుక్ పట్టుకొని చదువుతూ ఉన్నారు. ఇంకోవైపు మీ ఫాదర్ పేపర్ పట్టుకొని చదువుతూ ఉన్నారు. సారీ అంటే మీ ఫాదర్ అట్లా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇందులో మీరు తప్పుగా అనుకున్నారు. చదువుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీ అమ్మగారు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారని చూసేసరికి మీ అన్నయ్య గారి చూపు, మీ నాన్నగారి చూపు, రెండు చూపులు ఒక్కటే స్థలంలో ఉన్నాయి. ఆమె వేషధారణ మంచిగానే ఉంది, వీళ్ళు చూసే చూపు వేరే స్థలంలో ఉంది. ఆ స్థలంలో చూపు ఉన్నప్పుడు ఈ తల్లి వచ్చి ఎవరికి నచ్చ చెప్పాలి? పనావిడ దగ్గరికి వెళ్ళి, లేదురమ్మా నా భర్త నిన్ను అలా చూడలేదు, నువ్వు తప్పుగా ఊహించుకోకు, ఆయన నిన్ను ఆ ఉద్దేశంలో చూడలేదు అని చెప్పింది. తర్వాత కొడుకు విషయంలో కూడా అదే చెప్పింది, నా కొడుకు నిన్ను అలా చూడలేదు, ఆయన తప్పుగా అనుకోకు, మంచిది కాదు అని వాళ్ళకి చెప్పింది. వీళ్ళ దగ్గరకు వచ్చి, నాయన నువ్వు చూడు కానీ తప్పుగా చూడకు. భర్తకు వెళ్ళి చెప్పింది, నువ్వు చూడు కానీ తప్పుగా చూడకు. అంటే చూడు అంటే తప్పుగా చూడకంటే దాంట్లో అర్థం ఏమున్నది? అక్కడ మనం నేర్పించాల్సింది విలువలు. ఫస్ట్ నువ్వు ఏంటి, వాడు ఎప్పుడైతే వక్ర చూపు చూశాడో వాడి చెంప మీద ఒకటి తల్లి కొట్టి అలా చూడడం తప్పు అని చెప్పాలి. కానీ నువ్వు చూడు తప్పుగా చూడకు అంటే ఎట్లా కుదురుద్ది? రెండోది, ఈమెకు ఏమని చెప్పాలి? అమ్మ, నీవు వచ్చేటప్పుడు సాంప్రదాయంగానే ఉన్నావు, కాస్త ఇంట్లో మగవాళ్ళు ఉన్నారు, చూసి నడుచుకోవాలి అనే కదా చెప్పేది. ఇవే కదా మామూలుగా చెప్పేది. ఇవి కాకుండా నువ్వు చూడు తప్పుగా చూడకు అని చెప్పేసినంటే అక్కడ లాజిక్ ఏమన్నా ఉందా? అంటే చూడరా బాబు, నువ్వు చూసి తప్పు చేసుకుంటా అంటే చేసుకోరా అని ఇండైరెక్ట్గా తల్లి ఏ కొడుకైనా చెప్పగలుగుతుందా? చెప్పలేదు. ఏ భర్తకైనా చెప్పగలుగుతుందా? మరి దాంట్లో అంటే ఇప్పుడు చెప్పు తల్లి, కంట్రోల్ చేస్తున్నట్ట చేయనట్ట? ఒక పరంగా కంట్రోల్ చేస్తున్నట్టే కదరా. ఎందుకు అనంటే కొన్ని విధితత్వాల్లో మనం ఇలా ఉండాలి, కొన్ని రూపాలలో మనం ఈ విధంగా చూడాలి, ఈ విధానంలో ఉంటే మనకంటూ కొద్దిగా విలువ అనేది ఉంటుంది సమాజంలో. విచ్చలవిడిగా ఉంటే చూసేవాడు ఎప్పుడైనా నిన్ను వక్రచూపుతో చూస్తాడు, కానీ మంచిగా ఎవడైనా చూశాడా? చూడడు కదా. కాబట్టి అదొక్కటే అర్థం చేసుకోండి. ఎందుకు అనంటే ఇప్పటి జనరేషన్లో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానత్వం అని అంటున్నారు. సమానత్వం అనే దాంట్లో కొన్ని ఉన్నప్పుడు వాటిని కూడా మీరు తట్టుకోవాలి. ఇక్కడ ఈ వస్త్రధారణ వల్ల చిన్న ఎగ్జాంపుల్ ఇది, రేప్ అటెంప్ట్స్ వస్త్రధారణ వల్ల అవుతున్నాయా అని మీకు ఒక ప్రశ్న కూడా రావచ్చు నేను ఈ మాట అన్నందుకు. అక్కడ నేను ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా తల్లి? ఇప్పుడు మీ కెమెరామెన్ ఉన్నాడు, ఒక గంజాయి తాగాడు, ఓ మందు తాగుతాడు, లేదా డ్రగ్స్ తీసుకున్నాడు. మీరు ఆయనకు ఏ రూపంలోనైతే కనిపించారో తన మైండ్లో మొత్తం ఆ రూపం బర్న్ అవుతూ ఉంటుంది, గుర్తుకొస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తున్నాడు? పోయి ఎవరు దొరికితే వాళ్ళని రేప్ చేసేస్తున్నాడు.
అంటే ఇక్కడ తప్పెవరిదైంది? ఉమెన్దైందా, మెన్ అయిందా? నా దృష్టిలో అయితే డ్రగ్స్ తీసుకోవడం తప్పే కదా. అది నీ మైండ్ సెట్. వాడి మైండ్ సెట్ ఏంటి? ఆమె ఆ డ్రెస్లో రావడం తప్పండి అని వాడు అంటున్నాడు. పురుషుడికి కోరిక వస్తే మొహమాటం లేకుండా బయటకు వచ్చేస్తాడు వాడు. కానీ స్త్రీకి మాత్రం కోరికలు పుడితే అణిగి మణుచుకునే శక్తి ఉన్నది కేవలం ఒక స్త్రీకి మాత్రమే. పురుషుడికి ఆ శక్తి లేదే. అవునా కాదా? సో ఇక్కడ ఇద్దరిది తప్పే. నేను వేసుకొస్తాను, నన్ను చూడు, తప్పుగా చూడకంటే వాడు ఎందుకు చూడకుండా ఉంటాడు? నువ్వు వాడి మైండ్లో ఎందుకు లేకుండా ఉంటావు? ఆ సందర్భంలో ఆ డ్రగ్స్ వల్ల వాడు ఏం చేస్తున్నాడు? చిన్న పిల్లల్లో కూడా నిన్నే చూసుకుంటున్నాడు, ముసలావిల్లో కూడా నువ్వే కనిపించావు వాడికి. ఎందుకనంటే ఆ ప్రభావం అటువంటిది వాడికి. అవునా కదా? సో ఏంటంటే మొదలు పిల్లల విషయంలో, అంటే స్త్రీల విషయంలో తల్లిదండ్రులు, భర్త మొదలు కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి అనర్థాలు జరగకుండా, అంటే స్త్రీ నిండుగా ఉన్నా జరగట్లేదా అనే ప్రశ్న కూడా మీకు రావచ్చు. స్త్రీ నిండుగా ఉన్నా జరిగేటప్పుడు జరిగినాయి, కానీ ఇప్పట్లో అవి ఎక్కువగా జరగట్లేదు. ఎందుకు అని అంటమ్మా, నేను ఒక ధర్మాన్ని రక్షించాలని చూస్తున్నా.